సాహో టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. హల్ద్వానీలో మదర్సా మసీదు కూల్చివేసిన అధికారులు, స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చెలరేగిన హింస. గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా మాల్లో చెలరేగిన మంటలు. మురడి ఆంజనేయ దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్న వైసీపీ శ్రేణులు. సీఎంగా జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టిన ఐపీఐఐసీ చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి. హైదరాబాద్లోని అల్వాల్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్. పెనుగంచిప్రోలు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా మసీదు కూల్చివేత ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. హింస చెలరేగడంతో 4 మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. నగరంలో కర్ఫ్యూ విధించింది. భద్రతా బలగాలు భారీగా మోహరించి గస్తీ కాస్తున్నాయి. గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాలా వరకు పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా మాల్లో మంటలు చెలరేగాయి. మాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుకున్న పోలీసులు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. డి హీరేహల్ మండలంలోని మురడి ఆంజనేయ దేవస్థానం వద్ద 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న వైసీపీ శ్రేణులు. మరోసారి సీఎంగా జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ ఏపీఐఏసీ చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఎమ్మెల్యేగా మెట్టుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. అన్నయ్య వచ్చిన ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. హైదరాబాద్లోని అల్వాల్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డీసీఎం వ్యాన్ పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తిరుపాల్ అనే బాలుడు మృతి చెందగా అతని తల్లికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసి ఆమె తన 2 పిల్లలతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
శాసన మండలిలోకి నల్ల కండువాలు వేసుకుని రావడానికి వీలు లేదని పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు అడ్డుకున్నారు. నిరసన తెలపడం మా హక్కు, కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి ఎమ్మెల్సీలు వెళ్లారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి మండలి సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. పట్టు వీడకపోవడంతో వారితో మంత్రి జూపల్లి చర్చలు జరిపారు. సీఎంతో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. నాకు నచ్చలేదు. షర్ట్ బ్లాక్ ఎవరే బాబు మేము ఇయ్యమే. అరెస్ట్ చేస్తే సస్పెండ్ మల్లికార్జున్ పోనీయమ్మా సీఎం జగన్ కు రాబడిపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంకర బడ్జెట్ ఖర్చుకు సంక్షేమానికి పొంతన లేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబించలేదన్నారు. బీసీలకు సంబంధించిన 75,000 కోట్ల సబ్ నిధులు ఎస్సీ ఎస్టీల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తారని దాన్ని పక్కన పెట్టడమే కాకుండా మద్యం పేరుతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఏ విధంగా మద్యం ధరలను పెంచి ఏ విధంగా ప్రజలు నెత్తిన భారం మోపావో మనం చూసాం. సుమారు 70,000 మంది ఈ నాసి రకం మద్యం సేవించి ఈ రాష్ట్రంలో అసువులు బాశారు. దానికి సమాధానం చెప్పని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యార్థులకు నువ్వు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో, యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు. క్షమాపణ చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నీకు మనస్సాక్షి అనేది ఉంటే నువ్వు చెప్పిన మాటలు ఏవేవి చేయలేదో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బడ్జెట్ లో చూపిన దానికి నువ్వు ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల విషయంలో ఏం చెప్పావు నువ్వు ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు పరిపాలనలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది మేము. అదే విధంగా ఒక పైసా కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము పెంచలా విద్యుత్ ఛార్జీలు. ఈ రోజు నువ్వు సబ్ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కాదా అవునా? ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. 9 సార్లు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డి విరిచింది నువ్వు కాదా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నేను ఊర్లు కడతానన్నావు. మీరు ఇచ్చే అపార్ట్మెంట్లు ఏముంది? నేను ఊర్లు నిర్మిస్తాను. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ పై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో శుక్రవారం విమర్శలు చేశారు. హైకమాండ్ను బెదిరించే స్థాయికి చేరావా అని మండిపడ్డారు. పార్టీకి డ్యామేజీ కలిగిస్తే తాను పోటీకి దిగుతానని హెచ్చరించారు. పోటీగా ఎవరూ లేరనే భ్రమలో ఉండొద్దని తెలిపారు. రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కష్ట నష్టాలు వచ్చేది సహజం. కష్టాన్ని నడుచుకునేవాడే రాజకీయ నాయకుడు. లాభాలు వస్తే నేను రాజకీయాలు చేస్తానంటే తప్పు. కష్టాన్ని ఓర్చుకునేవాడే రాజకీయ నాయకుడు. ఆ రాజకీయాన్ని నేర్చుకోమని చెప్తా ఉంటాను. పెద్దిరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జిల్లాలో ఉండే ఇతర రాజకీయ నాయకులు కానీ పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఎంత కష్టపడ్డారు పార్టీ కోసం, నీ కోసం. ఈరోజు అందరినీ మర్చిపోయి పార్టీ గడ్డు కాలంలో ఉంది, నేను తప్పితే లీడర్ లేడు, ఇంకెవరు ప్రత్యాయం లేదు, నేనే మొనార్క్ అనుకుంటే వాళ్ళది తప్పు. ఈ పలమనేరు గడ్డ మీద వదిలినోడు నేను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, భారతమ్మ గారితో మాట్లాడి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నేను. అది మర్చిపోద్దని మాత్రం చెప్తాను. రేపు జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిన్నే అభ్యర్థి చేయాలని ముక్త కుంఠంతో అందరూ కూడా పలమనేరు కాన్స్టిట్యున్సీలో
నీకే ఏకీభవించి చెప్పాం. ఈరోజు ఇక్కడ ఎవరు లేరు అంటే ఖండించే నాయకుడిలే. ఎవరూ లేరని ఒక టీవీ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తావు? పార్టీకి వ్యతిరేకంగా ఒక న్యూస్ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉన్నా. జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో వెల్దుర్తిపాడు, గుమ్మడిదర్రు, అనిగంట్లపాడు, శివాపురం గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ పరిచయ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గేపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రం వేమూరులో 30 పడకల ప్రభుత్వ వైద్యశాల గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో దేవినేని మల్లికార్జునరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ ఉప శిరీష, జెడ్పీటీసీ గాజుల హేమలత పాల్గొన్నారు. మేరుగు నాగార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాడు నేడు అది నాడు, ఇది నేడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ రోజున ఎలా ఉన్నాయి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, స్కూల్స్కి సంబంధించి ఎట్లా ఉన్నాయి అవి చూస్తూ ఉంటే ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ యొక్క 30 పడకల హాస్పిటల్ తయారు చేశారు. పెరిగినా కానీ కన్స్ట్రక్షన్లో మాత్రం చాలా బాగా మీ డిపార్ట్మెంట్ చేసిందండి. అది చూపులతోనే బాగా కనిపిస్తూ ఉంది. మొన్న మధ్య నేను హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ ఇన్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. డాక్టర్స్ అందరూ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరికి మంచి సేవలు అందిస్తున్నారు. మనం పేద వర్గాలకి మన గ్రామాలలో అందరికీ, మన నియోజకవర్గంలో అందరికీ తెలియపరచాలి. ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ దోపిడీ మాత్రమే జరుగుతుంది. అన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ వేమూరులోనే అందుతుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరిన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని టీపీసీసీ సభ్యుడు తలమడుగు జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలయ కమిటీ సభ్యుడు ముడుపు కేదారేశ్వర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోకా గణేష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాబన్న, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రాజేశ్వర్, ప్రతాప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋతేకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ధమోదర సంకర్షోజ్జన హరిత వరుషోత్తమ నమః, ఓం అశ్వదక్ష నారసం జనార్దన ఉపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మణమస్య శ్రీమః విష్ణోభ్యో నమో స్తుతే శ్రీమాన్ శ్రీమః విష్ణోభ్యో నమో నమః. ప్రభోదినం ప్రియం దేవాస్త్వస్తం త్రిం దేవేకే కాపోషునిరన్మయి ప్రాకారం జల ఓం సీతారామచంద్రోభ్యో నమః. ఓం గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర సీసీ రోడ్డు 4 పనులకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని రోజు రోజు అభివృద్ధి చేస్తున్నారు. దీనికి గ్రామస్తుల ఐక్యత, దాతల సహకారం, అన్ని రకాల నిత్యం అభివృద్ధి అవుతుంది. చాలామంది ఆదిలాబాద్కి వచ్చిన ముఖ్య నాయకులు కానీ అధికారులు కూడా బరంపూరు కొండకు వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఒక ప్రచారమైంది. దానికి కారణం మీ గ్రామస్తుల కృషి, పట్టుదల. నిజంగా దాన్ని అందరం అభినందించాలి. మరి మేము కూడా ఇక్కడ ఏదో ఒక వేయాలని చెప్పి ఒక తపన అనుకుంటున్నాం. ఈ రోడ్డు చూసినాక చాలాసార్లు ఈ బ్యాలెన్స్ రోడ్ ఇంతకుముందు కేదారేశ్వర్ గారు అక్కడి నుంచి అక్కడ ఎక్కడికి విధులు చేశారు. ఈ బ్యాలెన్స్ కూడా వేయాలని చెప్పి చాలాసార్లు ప్రతాపన్న మేము బాబత్ అనుకుంటాం. సందర్భం వచ్చింది నిన్న మన ఆడే గజేందర్ గారికి సీతక్క గారు 7 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో ప్రత్యేకంగా బరంపూర్ గ్రామంలో 25 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. మరి 25 లక్షలు పెట్టినాక నిన్న సాయంత్రం బాబన్న గారు, నేను, ప్రతాపన్న కూర్చుండి ఒకసారి కేదారేశ్వరుడు కూడా అడుగుని నేనే అనుకుంటా అన్నాడు. ఈరోజే భూమి పూజ అని చెప్పాము. ఆవన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అందరం కలిసినే గ్రామాలు అభివృద్ధి అవుతాయి. అందరం కలిసి ఉంటేనే సోదర భావంతో ఉంటే దేవాలయాలు అభివృద్ధి అవుతాయి. మీ అందరి కృషి, మీ అందరి కష్టము ఒక పక్క అయితే ప్రభుత్వ సహకారంగా ఉంటే ఎన్నో పనులు అవుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి వారసంతలో వచ్చే వివిధ గ్రామాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వసీం, సైఫ్, మహేష్, నయీం ఆధ్వర్యంలో గత 27 వారాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని గోలేటి గ్రామ వారసంతలో నిర్వహిస్తున్నారు. అనంతరం గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వసీం, మహేష్, సైఫ్, నయీం ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి నిత్యావసర సరుకులు అమ్ముకోవడానికి వచ్చిన వారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని, వారి ఆకలిని తీర్చే బాధ్యతను తీసుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పోతురాజుల విన్యాసాలు, ఆర్కెస్ట్రా, డీజే సౌండ్, డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రజలకు అభివాదం తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి స్థానిక న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దళిత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరియు ఏఐసీసీ ట్రైనింగ్ కోఆర్డినేటర్ మల్లేపల్లి జగన్ను నాగర్ కర్నూలు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ పెద్ద ఎత్తున సంపూర్ణ మద్దతు పలికారు. మల్లేపల్లి జగన్ నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి మరియు పలు కోర్టులో గత 15 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాంతంలో నిరుపేదలకు అనేక వర్గాల పేద ప్రజలకు రకరకాల కేసులు వాదిస్తూ సేవలందించారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అని ఆయనకి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ దక్కుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు బార్ అసోసియేషన్ నుండే స్వర్గీయ మహేంద్రనాథ్ రాజకీయాల్లో రాణించి ఈ ప్రాంతంలో గాంధీవాదిగా పేరు ప్రఖ్యాతలను పొందడం గమనార్హమని సభ్యులు కొనియాడారు. ఈ యొక్క బార్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులందరికీ అదేవిధంగా మిత్రులు మరి సోదర న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు నా పేరు మల్లేపల్లి జగన్. నేను కల్వకుర్తిలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదిని. గత 15 సంవత్సరాలుగా అంత చాలా కాలం నుంచి గత 15 సంవత్సరాల నుంచి నా వృత్తి జీవితంలో మనందరూ కూడా ఇక్కడ సుపరిచితమే. అందులో ముఖ్యంగా నాకు మా సోదర మన కో-బ్రదర్ మా సగటుడు జీవన్ కుమార్ కూడా నాకు బంధువు అవుతాడు. అదేవిధంగా మీకు చాలామంది కూడా సీనియర్లు గత చాలా కాలం నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్లో ప్రోత్సహిస్తున్న వాళ్ళే ఉండడం నా యొక్క గర్వకారణం. అయితే ఈరోజు ఈ యొక్క బార్ అసోసియేషన్ మరి అందరికీ కూడా కార్యవర్గాలను కలవడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఉన్నది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఒక నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి అన్ని బార్ అసోసియేషన్స్ను ప్రత్యక్షంగా మరి వ్యక్తిగతంగా అందరికీ కలిసి కూడా మరి సంతకాల సేకరణ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మరి 2వ తారీఖు నాడు గద్వాల్లో మరి సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గద్వాల న్యాయవాదులందరూ కూడా నా యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ప్రయత్నం చేస్తే ఒక న్యాయవాదిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కల్వకుర్తి బార్ అసోసియేషన్ అదేవిధంగా ఆమంత్రులు బార్ అసోసియేషన్ కూడా ముక్తకంఠంతో అందరూ కూడా నా యొక్క ప్రయత్నాన్ని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు బార్ అసోసియేషన్ అంటే జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బార్ అసోసియేషన్. దాదాపు ఒక 70 నుంచి 80 మంది మరి సభ్యులు బార్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు మరి చాలా మంది సీనియర్లు కూడా ఇక్కడ ఉండి నేను అంతంతా చాలా జూనియర్ అడ్వకేట్ని. ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంటు మరి ఎస్సీ రిజర్వ్ చేయబడ్డది కాబట్టి 1977 వరకు స్వర్గీయ మహేంద్రనాథ్ గారు వకీలుగా ఆయన ఈ బార్లోనే ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భాన్ని నేను ఒక మరి దాన్ని ఒక ఆయనను మనం మోడల్గా తీసుకొని మరి 50-60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత నాగర్ కర్నూలు మరి ఈ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే ఉందో నేను కూడా మరి స్వర్గీయ మహేంద్రనాథ్ గారి అడుగుజాడలో నడవాలని చెప్పి మనందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. మరి పూజ్యులైనటువంటి పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం అంటే చాలా మరి అంత ఈజీ కాదు. మరి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక అడ్వకేట్గా మరి నాకున్నటువంటి మరి అర్హత ఏంటంటే ముందుగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకొని 20 సంవత్సరాల క్రితం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదా. కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డు లాల్ బజార్ మహాకాళమ్మ దేవాలయంలో నూతన కమిటీని బీజేపీ కంటోన్మెంట్ నియోజకవర్గ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మహంకాళి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా మురళీ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్, కన్వీనర్ ఎన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాగేష్ గౌడ్, అనుభవ్ శర్మ, రాజేందర్ సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తవత్సలం, ట్రెజరర్ టి మధు, జాయింట్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, సాయి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కె సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ నిరంజన్, రామ్ కిరణ్, ఉత్తమన్, శివకుమార్, కమిటీ సలహాదారులు నాగినేని సరిత, మదన్ రావు, గుజ్జారి, ప్రకాష్ నాయి, జీకే కిషోర్, పిబి శివకుమార్, సీతారాం శాస్త్రి, మల్లేష్, ప్రవీణ్ గౌడ్, హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అరవింద్, సంజు మహిళలను ఎన్నుకున్నారు.
విధంగా వైస్ ప్రెసిడెంట్స్గా కొంచెం లేచి నిలబడి మీరు పరిచయం చేసుకోవాలండి. జరిగినప్పుడు నాగేష్ గౌడ్ గారు, లక్ష్మీకాంత్ టిల్లు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా అనుభవ్ శర్మ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రాజేందర్ సింగ్ రాజేష్ ఈ రాజేష్ అమ్మవారికి ఎంత భక్తుడు. అలాగే అంటే 1, 2, 3 నలుగురు వైస్ ప్రెసిడెంట్లు, ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అయిపోయారు, నలుగురు వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి అందరి పొద్దున్న లెగిస్తే మాకు ఫోన్లు చేస్తూనే ఉంటాడు. అన్న ఎప్పుడు మీటింగ్ పెడదాం, ఈ అమ్మవారిది ఏం చేద్దామన్న ఒకటే తపన. ఆ తపన గల వ్యక్తి భక్తవత్సలం గారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి దీనికి ముఖ్యంగా పెద్దలైనటువంటి మన రమాకాంత్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. అలాగే రమాకాంత్ శ్రీరామ్ గారు కూడా నేనే కదా. అయితే ఈ కమిటీకి ముఖ్యంగా కావాల్సింది ఆర్థికంగా మొత్తం కూడా కోశాధికారి, అంటే డబ్బులంతా ఆయన దగ్గరే ఉంటే ఆయనే పెట్టాలి. మరి ఆ వ్యక్తిగా ఈ మధు గారు మరి అన్నగారే మొత్తం దీనికి కోశాధికారి. అలాగే జాయింట్ సెక్రటరీగా వినోద్ అగర్వాల్ గారు, ఎం సాయి యాదవ్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకొని 21,756 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్లో ఎస్బీఐ, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, సన్ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హల్ద్వానీలో మదర్సా మసీద్ కూల్చివేసిన అధికారులు, స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చెలరేగిన హింస. గుజరాత్లోని జాబ్నగర్లోని రిలయన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా మాల్లో చెలరేగిన మంటలు. మురడి ఆంజనేయ దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్న వైసీపీ శ్రేణులు. సీఎంగా జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టిన ఐపీఐఐసీ చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి. హైదరాబాద్లోని అల్వాల్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్. వెనుగంచుప్రోలు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.